దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చూడండి, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేవుడు నాతో ఇలా అంటూ ఉన్నాడు, నా కృప నీకు తోడుగా ఉంటుంది, నీ బలహీనత యందు నా శక్తి ఎప్పుడు కూడా పరిపూర్ణమవుతుంది అని దేవుడు నాతో మాట్లాడాడు అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అవునండి, పౌలు అయ్యా నేను బలహీనుడను, నా యొక్క బలహీనత నన్ను కృంగదీస్తూ ఉంది, నాలో ఒక ముళ్ళు సాతాను దూతగా పెట్టబడి ఉంది, ఉంచబడి ఉంది, అయితే అది నన్ను బాధ పెడతా ఉంది అన్నప్పుడు దేవుడు పౌలుతో ఇలా ఉన్నాడు, నా కృప నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. నువ్వు బలహీనతల యందు, నీ కష్ట సమయమందు, నీ దుఃఖ సమయమందు నీవు కృంగిపోవలసిన పని లేదు, నీవు దిగులు చెందవలసిన పని లేదు. ఎందుకనంటే నా కృప నీకు తోడుగా ఉంటుంది. అంతేకాదు నీ బలహీనతలో నేను పరిపూర్ణ శక్తి నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, పౌలుకున్న బలహీనత సమయంలో పౌలు దేవుని మీద ఆధారపడ్డాడు. అయితే దేవుడు అంటున్న మాట, నీ బలము చేత, నీ శక్తి చేత కాదు, సమస్తము నా బలము చేతనే నేను జరిగిస్తాను. చూడండి, నా బలం ద్వారా నువ్వు అద్భుతాలు చూడగలవు. ఈ రోజున నీకున్న బలము, నీకున్న శక్తి అది ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే. కానీ నేను నిన్ను నడిపించడం ప్రారంభిస్తే, నేను నీకు తోడుగా ఉంటే నా ద్వారా ఘనమైన కార్యాలు చేయిస్తాను అని దేవుడు చెబుతున్నట్లుగానే నా కృప నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. నీవు ఎప్పుడు బలహీనమైపోయావో, నువ్వు ఎప్పుడు కృంగిపోతున్నావో, నువ్వు ఎప్పుడు దిగజారిపోతున్నావో, ఎప్పుడు పడిపోతున్నావో, ఎప్పుడు నలిగిపోతున్నావో అంతకంటే మించిన శక్తి సామర్థ్యం నేను నీకు ఇస్తాను. అంతేకాదు ఎప్పుడు నా కృప నీకు తోడుగా ఉంటుంది, నా కాపుదల నీకు తోడుగా ఉంటుంది అని దేవుడు పౌలుతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అందుకనే 10వ వచనం ఇలా అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని మాట్లాడుతూ, చూడండి, నేను ఎప్పుడు కృంగిపోతున్నానో, ఎప్పుడు బలహీనమైపోయాను అప్పుడే నేను బలవంతును. ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా నా బలహీనతలన్నింటిలో కూడా, నా నిందలన్నింటిలో కూడా, నా ఇబ్బందులన్నింటిలో కూడా, నా ఉపద్రవలన్నింటిలో కూడా నేను సంతోషించుచున్నాను. ఎందుకంటే క్రీస్తుని బట్టి, నా రక్షకుని బట్టి నేను బలవంతుని కనుక, నేను పడిపోయినప్పటికీ, కృంగిపోయినప్పటికీ నన్ను లేవనెత్తడానికి నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను సంతోషంగా ఉంటాను, నెమ్మదిగా ఉంటాను, సమాధానంతో ఉంటానని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయన కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందండి. ఆయన శక్తి మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధి మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఏ విషయంలో కూడా మనం కృంగిపోయినా, భయపడినా, బాధపడినా, మన వేదన చెందిన అటువంటి సందర్భాల్లో దేవుడి మీద ఆధారపడి, అయ్యా నీ కృప నాకు తోడుగా ఉంచు, నువ్వు నన్ను బలపరచు అంటే ఆయన బలపరిచే దేవుడు అయినాడు. కనుక మనము భయపడవలసిన పని లేదు, ఏ విషయంలో కూడా దిగులు చెందవలసిన పని లేదు. ఎందుకనంటే మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఆయన మనల్ని ఆదరించు దేవుడు, కరుణించి కనుకరించు దేవుడు అన్నాడు. కనుక ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మీద ఆనుకుంటూ, ప్రభువా నీ కృప నాకు తోడుగా ఉంచయ్యా, నీ యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంచు, ఈ శక్తి చేత నేను బలపరచు అని దేవుని దగ్గర మనం మొరపెడుతూ, ఆయన మీద ఆధారపడుతూ జీవిద్దాం. అట్టి ధన్యత కృప దేవుడు మనకిచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులు మీకు వందనాలు. మరొకసారి మీ పాసన అడిగిన కృపను బట్టి నీకు వందనాలు. అందరూ వాక్యం ద్వారా వారందరూ బలపరచమని యేసు నామమున తండ్రి. ఆమేన్.